ఈ రోజున మనిషి తనకు తానుగా పవిత్రంగా ఉండలేడు, తనకు తానుగా నీతిగా బ్రతకలేడు. పాపం లేదు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులట, బుర్రలేని వాళ్ళు లోపలంతా గుండెల నిండా చెడుతనం పెట్టుకొని పాపం లేదంటాడు. కాబట్టి పాపాన్ని పోగొట్టుకోవడానికి, మనం నీతిగా బ్రతకడానికి మనకు చేత కాదు. అందుకే దేవాది దేవుడు ఈ లోకానికి దిగివచ్చు. ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన దేహం అంతటిలో నుండి రక్తం కారింది. ఆయన కాళ్ళలో నుండి, ఆయన చేతుల్లో నుండి, ఆయన ప్రక్కల్లో నుండి, ఆయన తలలో నుండి, దేవుని బిడ్డలారా వీపి నుండి రక్తం కారి చివరి రక్తపు బట్టు వరకు ఆయన మానవాళి పరిశుద్ధత కొరకు, పాప విమోచన కొరకు కాచాడు. దేవుడు మన శిక్ష అంతా భరించే రక్తం, ఆ పుణ్య రక్తం, ఆ పరిశుద్ధమైన రక్తం, ఆ నిర్మలమైన నీతి గల రక్తం ఈ రోజున ఏం చేస్తుందంటే, ఆ రక్తాన్ని మనం పట్టుకుంటే ఇక మన మీద ఉన్న పాపం, శాపం, మరణం అన్నీ కూడా తొలగిపోతాయి.